श्रियं दधानमुरसां मध्ये भूनीलयोस्थितं वन्दे वराहनृहरिं शेखरं సింహభూభృతః. జై శ్రీరామ్. ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా ఆ పరమాత్మ శుభాశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాసం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ మాసం 21 సెప్టెంబర్ నుంచి మొదలుకొని 21 అక్టోబర్ వరకు మన ఆశ్వీజ మాసంలో మేషాది ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ నెలంతా కూడా ఆశించిన పనులన్నీ కూడా అవుతూ ఉంటాయి. కాస్త నెమ్మదిగా జరిగే అవకాశం ఉంది కాబట్టి పనులను కొంచెం త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి ముందుగా ప్రారంభం చేసుకోవడం, సరైన ప్రణాళికాబద్ధంగా పనులను చేసుకుంటూ ఉండడం ద్వారా మీ యొక్క పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా శనికి గురుడికి సంబంధించినటువంటివి ఆరాధన చేసుకోవడం ద్వారా మీ పనులు త్వరగా పూర్తవుతాయి. అదేవిధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళడం కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా చక్కగా ఉంది. గురుబలం చాలా ఎక్కువగా ఉంది. అనుకున్న పనులు త్వరగా అవుతాయి. మీరు ఏదైనా కొత్త పనులు ప్రారంభం చేయాలనుకున్నా, కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా, ఏ విషయంలో అయినా కూడా మీకు చాలా చక్కటి లాభాలు కనబడుతూ ఉన్నాయి. అన్నింటా కూడా మీకు విజయం చేకూరుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండండి. ముఖ్యంగా శారదరాత్రులు, శరన్నవరాత్రులు అంటాం కదా, లక్ష్మీ ఆరాధన ఇంకా గొప్పనైనటువంటి లాభాలు తెచ్చిపెడుతూ ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ మాసమంతా కూడా గురుబలం సామాన్యంగా ఉంది. అదేవిధంగా ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి మీరు కఠినమైనటువంటి పరిశ్రమ చేయవలసి వస్తూ ఉంటుంది. వాటన్నిటిని కూడా చాలా చక్కగా చూసుకుంటూ ముందటికి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉండండి. శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారమంతా కూడా, ఈ మాసమంతా కూడా మీరు శుభకార్యాల్లో పాల్గొనటం, ఏదైనా ఆలయాల దర్శనాలు చేస్తూ ఉండడం, శుభయాత్రలు చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా క్షేత్రాలు తిరుగుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా శుభకార్యాలకు మీ ధనాన్ని వెచ్చించవలసి వస్తూ ఉంటుంది. పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. తద్వారా మీకు చాలా గొప్పనైనటువంటి ఆశీర్వాదాలు, శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఉద్యోగంలో కానీ, మీ యొక్క వ్యాపారంలో కానీ చాలా చక్కటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడైనా కూడా మీ మాట నెగ్గే అవకాశం ఉంటూ ఉంటుంది. కాకపోతే ఎవరైనా మీ పైన అనవసరంగా నిందలు వేయడం, ఇలాంటివి కూడా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు అనవసరమైనటువంటి వాటిల్లో మీరు మాట్లాడకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా వాక్కుకు సంబంధించిన దోషాలు కనబడుతున్నాయి కనుక మీరు హయగ్రీవుణ్ణి ఆరాధన చేసుకోవడం ద్వారా, హయగ్రీవుణ్ణి దర్శనం చేసుకోవడం ద్వారా మీకు చక్కటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. శుభాలు గోచరిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ మాసమంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎక్కడ ఏ పనిలో అయినా కూడా మీకు శుభాలు కనబడుతూ ఉన్నాయి. మీరు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతినిత్యము దర్శించుకోగలిగిన వాళ్ళు ప్రతినిత్యము వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం, లేదా కనీసం శనివారమైన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి పరీక్షల ఫలితాలు కానీ, లేదా మీ కుటుంబంలో ఏదైనా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు, ఏదైనా ఇది కావాలి అని అనుకుంటూ ఉన్నటువంటి విషయాల్లో మీకు విజయాలు చాలా త్వరితగతిన ఈ మాసమంతా కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ కులదేవతని, మీ ఇష్టదేవతని విస్మరించకుండా, మనమంతా కూడా ఎలా ఉంటామంటే మన పనుల్లో పడి అసలైనటువంటి పనిని పక్కకు పెడుతూ ఉంటాం. అలా చేయకుండా ఒక ప్రణాళిక వేసుకోవడం, ఇష్టదేవతను ఎక్కువగా స్మరిస్తూ ఉండడం ద్వారా మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి గొప్ప విజయాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. శుభాలు మీకు కలుగుతూ ఉంటాయి. మీ ఇష్టదేవతని స్మరించండి, ఇంటి దేవతని మరవకండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా నమ్మవలసిన వాళ్ళని నమ్మకుండా, మోసం చేసే వాళ్ళని, అలాంటి వాళ్ళని నమ్మి మోసపోయే ప్రమాదాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా
అనవసరంగా ఆర్థిక నష్టాలను కొని తెచ్చుకోకండి. చాలా జాగ్రత్తగా డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉండడం, అప్పుల నిర్వహణ చేసుకుంటూ ఉండడం చాలా ముఖ్యమైనటువంటి సూచన. కుజుడు మీకు ఈ మాసంలో కొంచెం ఇబ్బంది పెట్టేట్టుగా కనబడుతూ ఉన్నది. జాగ్రత్తగా మీ యొక్క ఆలోచనల్ని, మీ యొక్క డబ్బుని మీరు నియంత్రించుకోవాల్సి వస్తూ ఉంటుంది. మీ మాట కూడా పొదుపుగా వాడవలసినటువంటి అవసరం ఉంది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారమంతా కూడా, ఈ మాసమంతా కూడా చాలా చక్కటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే మీరు పెట్టుబడి పెట్టి ఉన్నారో, ఎక్కడైనా మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా కూడా చాలా గొప్పనైనటువంటి విజయాలు, ఘన విజయాలు మీరు పొందే అవకాశం ఉంది. చాలా శుభాలు వింటూ ఉంటారు. ముఖ్యంగా పిల్లల చదువు గురించి కానివ్వండి, ఇంట్లో కుటుంబ సమస్యల గురించి కానీ మీరు ఏదైనా ఆందోళన పడేటువంటి అవకాశం లేదు. అన్నింట్లో కూడా మీకు శుభాలే మీకు కనబడుతూ ఉన్నాయి. చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు చాలా ప్రతి చిన్న విషయానికి కూడా కంగారు పడేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. అలా కంగారు పడకుండా చాలా జాగ్రత్తగా, ధైర్యంగా మీరు మీ పనుల్లో మీరు ముందటికి వెళ్ళండి. ఉద్యోగంలో కానీ ఎక్కడైనా కూడా మీరు ఇదివరకు ఎప్పుడో చేసినటువంటి పనులకు ఇప్పుడు మీకు గుర్తింపు రావడం, విజయాలు కలుగుతూ ఉండడం, మీపైన అనవసరంగా ఎవరైనా ఇబ్బందులు పెట్టడం లేదా మీ పనుల్లో ఎవరైనా ఇబ్బందులు పెట్టడం లాంటివి ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు తీరిపోతాయి. చాలా చక్కటి పరిణామం కనబడుతూ ఉన్నది. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. వరాహస్వామి ఆలయానికి వెళ్తూ ఉండండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా మాట చాలా జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా మీకు ఎంతోమంది డబ్బు ఇస్తాను లేదా మీరు డబ్బు పెడితే మీకు విజయాలు వస్తాయి అని ఇలాంటి వాడు చెప్పి మోసం చేసేవాళ్ళు చాలా ఎక్కువగా మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. శని మీకు సరిగా లేని కారణంగా కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో కానీ, మీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎక్కడైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. మీరు మాటను చాలా అదుపుగా, చాలా పొదుపుగా వాడుతూ ఉండండి. తదుపరి మీనరాశి వారు. మీనరాశి వారికి ఈ మాసమంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. ముఖ్యంగా వాహనదారులు, వాహనాలు నడిపేటువంటి వారు, ఏదైనా దూర ప్రయాణాలు చేసేటువంటి వారు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. శని జపాలు చేయించడం లేదా శనికి అభిషేకాలు చేయించడం ఇలాంటివి చేస్తూ ఉండడం ద్వారా మీకు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వాటి నుంచి మీరు బయటపడడానికి శని జపం చేయడం ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచన.